హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒప్పో F27 Pro Plus 5G మొబైల్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది ఇండియాలోనే మొదటిసారిగా IP69 రేటింగ్తో వస్తున్న మొదటి మొబైల్. ఇప్పుడైతే మొబైల్ని అన్బాక్స్ చేసి చూద్దాం. మొబైల్ పై ఉన్న ప్లాస్టిక్ పేపర్ని తీసివేసి బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సీల్ని కట్ చేసి ఓపెన్ చేద్దాం. బ్రాండ్ సీల్ లేకుండా ఉన్న మొబైల్స్ని మనము బయట కొనకూడదు. అలా ఉన్నది యూజ్ చేసింది అయి ఉండవచ్చు. ఇప్పుడు ముందుగా ఓపెన్ చేయగానే మనకు రేపర్లో చుట్టి ఫస్ట్ మొబైల్ ఉంది. దాని తర్వాత ఒక బాక్స్ లాంటిది ఉంది. దాన్ని పక్కకు పెడితే మనకు ఒక TPU కేస్ వచ్చింది. ఇది క్లియర్ కేస్ విత్ మ్యాట్తో ఉంది. మధ్యలో ఒక మొబైల్కి తగిన డిజైన్ విధంగా ఒక లైన్తో ఉంది. తర్వాత మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ కనిపిస్తుంది. దాన్ని పక్కన ఉంచుకొని తర్వాత చూస్తే మనకు క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక పేపర్ ఉంది. దాంతోపాటుగా మనకు మొబైల్తో పాటే బాక్స్లోనే 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ మనకు మొబైల్ వచ్చేసి 67 వాట్స్ ఛార్జింగ్కే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగా బాక్స్లో మనకు C టైప్ కేబుల్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం మొబైల్ను చూసేద్దాం. ఒక్కసారి మొబైల్ రేపర్ తీయగానే మొబైల్ చూడడానికి లుక్ ఈ విధంగా ఉంది. ఒక్కసారి బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇప్పుడు పై భాగంలో చూసుకుంటే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు, రైట్ సైడ్లో వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటను, బాటంలో వచ్చేసి మనకు స్పీకర్ గిల్, టైప్ C పోర్ట్, మైక్ అండ్ సిమ్ ట్రే, ఛార్జింగ్ పోర్ట్. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ప్లెయిన్గా ఉంది. పౌచ్ చేస్తే మనకు ఫోన్ ఈ విధంగా అవపడుతుంది. ఇప్పుడు పౌచ్ తీసేసి మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. ఆన్ చేసి దీని ఫ్యూచర్ల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. వితౌట్ సిమ్ క్విక్ సెటప్ ఎలానో చూడండి. దీని డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ HD కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ 2 ప్రొటెక్షన్, 120 Hz రిఫ్రెష్ రేట్తో ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. ర్యామ్స్ వచ్చేసి 8GB ర్యామ్ LPDDR4Xతో వస్తుంది. దీనిలో 2 రకాల స్టోరేజెస్ వస్తాయి. ఒకటి 128GB స్టోరేజ్, ఇంకొకటి 256GB స్టోరేజ్. ఇది వచ్చేసి UFS 3.1తో వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసి మనకు 27,999కి వస్తుంది. అంటే ₹1 తక్కువ 28,000కు. దీంట్లో 8GB 256GB వచ్చేసి 29,999 వస్తుంది. ₹1 తక్కువ 30,000కు వస్తుంది. దీనిలో మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీని సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 67 సూపర్ హుక్ ఫ్లాష్ ఛార్జింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 56% ఛార్జింగ్ మనకి 20 మినిట్స్లో అయిపోతుంది. 100% వచ్చేసి 44 మినిట్స్లో పూర్తవుతుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కలర్ OS 14 అండ్ ఆండ్రాయిడ్ OS 14 మీద రన్ అవుతుంది. దీనిలో కెమెరాలో మెయిన్ ఫీచర్ వచ్చేసి ఒప్పో AI ఎరేజర్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంది. దీంట్లో మనం ఏదైనా ఫోటో దిగిన తర్వాత దాన్ని అన్నోన్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. ఇది చాలా కూల్ ఫీచర్ అన్నమాట. అండ్ దీంట్లో ఇంకా స్మార్ట్ ఇమేజ్ మెయింటెనింగ్, లింక్ బూస్టర్, క్లియర్ వాయిస్ ఇంకా మరెన్నో ఫీచర్లతో ఈ మొబైల్ మనకి అందుబాటులో ఉంటుంది. ఇది ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ మనకి కేవలం 30,000 లోపు రావడమే విశేషం. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది వాటర్లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి కానీ, ఊరికే చేతుల నుంచి జారి కింద పడిపోయే వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రీమియం డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.